సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ అయిపోయిందండి. పోలీసులు వచ్చి ఆ దీక్ష భగ్నం చేసి హాస్పిటల్కి తరలించి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తన ఫ్యామిలీ ఏమంటున్నారంటే మా ప్రమేయం లేకుండా సోనం వాంగ్చుక్కి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అంటున్నారు. అంటే చనిపోయిన పర్లేదనే మీ ఉద్దేశం, లేదా అతను చనిపోతేనైనా వేరే ఏదైనా ఉద్యమం వస్తుందనే, లేదా ఒక పోరాటం చేద్దామనే, రెవల్యూషన్ తీసుకొద్దామనే. సరే, ఈ విషయాలని మనం పక్కన పెడదాం. అసలు సిజేపీ పార్టీ సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్ష ఎందుకు ఫెయిల్ అయింది? వాళ్ళు అనుకున్నవి ఎందుకు సాధించలేకపోయారు? విద్యాశాఖ మంత్రి రాజీనామా అన్నారు, అది ఎందుకు జరగలేదు అనేవి 4 పాయింట్లు మనం సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సిజేపీ పార్టీ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తే మనం ఆ పార్టీలో సరైనటువంటి నాయకుడు లేకపోవడం మొదటి మైనస్. ఇక రెండవది, ఈ పార్టీ ఎక్కడ నిరసన చేపట్టినా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి, బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకలేంటి, అంతకుముందు విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు కూడా విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి అనేక సార్లు, ఇప్పుడు లీక్ అయ్యాయి. కానీ గతంలో లీక్ అయిన దానికి ఇప్పుడు లీక్ అయిన దానికి తేడాలేంటి? అసలు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుందా, ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యండి అని మేము ఎంత గట్టిగా అడగడానికి కారణాలు ఏంటనేది వీళ్ళు చెప్పలేకపోయారు, చెప్పలేదు, ఫెయిల్ అయ్యారు. అదో పాయింట్. అండ్ అలాగే మీరు నీట్ పేపర్ గురించి మాట్లాడడానికి వచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా మీ లక్ష్యం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం మీ గమ్యం. అదైనప్పుడు అది కాకుండా వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు. రాముణ్ణి ట్రోల్ చేస్తున్నారు, భాగవతం రామాయణంపై జోకులు వేసుకుంటున్నారు. ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. ఆర్ఎస్ఎస్ బీజేపీపై మండిపడుతున్నారు. అలాగే ఒక ఆమె అల్లాను పొగుడుతూ పాట పాడుతూ ఉంది. बस नाम रहेगा अल्लाह का जो गायब भी है. ఇప్పుడు ఈ విషయాలు నేను ఎందుకు తప్పు అని అంటున్నానంటే, మీరు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు మతాల గురించి మీకు అవసరం లేదు. మతాల గురించి ఎవరు మాట్లాడతారు? ఒక రాజకీయ పార్టీయో, లేదా ఎంఐఎం పార్టీ అయితే హిందువుల గురించి, బీజేపీ పార్టీ వాళ్ళు అయితే ముస్లిమ్స్ గురించి ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటారు నిత్యం. అది వేరు. కానీ ఇలా పార్టీలకు సంబంధం లేకుండా మీరు విద్యార్థులకు మేలు చేయాలనుకున్నప్పుడు హిందూ దేవీ దేవతలను అవమానించడం ఏంటి? స్టేజ్ మీద ప్రకాష్ రాజ్ వచ్చి రాముని గురించి ఏవో కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు మాట్లాడాలనుకునే సబ్జెక్ట్ని మీరు స్కిప్ చేసి మీ చుట్టూ మీతోటి చేరినటువంటి వ్యక్తులంతా బీజేపీ పార్టీని వ్యతిరేకించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వాన్ని, భారతదేశం మీద వ్యతిరేకత కలిగిన వ్యక్తులు అవ్వడం చేత వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చెప్పాలనుకునే విషయాలను డామినేట్ చేసాయి. అండ్ అలాగే ఉమర్ ఖలీద్ జిందాబాద్. ఉమర్ ఖలీద్ అనేవాడు ద్రోహి, దేశద్రోహి. పార్లమెంట్ ఆత్మాహుతి దాడి జరిగితే దానిలో నిందితులైనటువంటి 2 వ్యక్తుల్ని, షర్జిల్ ఇమామ్ అని ఇంకొకడు, వాళ్ళిద్దరిని జైల్లో పెడితే ఉరిశిక్ష విధిస్తాను అంటే వాళ్ళకి ఉరిశిక్ష వేయకూడదు అని ప్రొటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఉమర్ ఖలీద్. వాడు గొప్ప దేశభక్తుడు అని ప్రకాష్ రాజు కితాబిస్తాడు. ఉమర్ ఖలీద్ జిందాబాద్ అనే నినాదాలు సిజేపీ ప్రొటెస్ట్లో వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏమైపోయింది? ఉమర్ ఖలీద్ జిందాబాద్ అన్నప్పుడు సిజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు దేశద్రోహులు అని అనుకునే అవకాశం ఉంది. అలాగే రాముణ్ణి, హిందువుల్ని ట్రోల్ చేయడం వలన సిజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు హిందూ వ్యతిరేకులేమో అని అనుకుంటారు. అండ్ అలాగే అల్లా నినాదాలు చేయడం, అల్లాను పొగుడుతూ పాట పాడడం వలన వీళ్ళంతా ముస్లిమ్స్కు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక మాట అయితే, ఉమర్ ఖలీద్ జిందాబాద్ అంటున్నారు కాబట్టి వీళ్ళు ఒక వర్గం వైపు నిలబడ్డారేమో అని అనుకునే అవకాశం ఉంది. ఇలాంటి మేజర్ పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం వెర్షన్కి వద్దాం. నాలాంటోడో, మీలాంటోడో, లేదా ఒక సాధారణ యూట్యూబరు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసి ఒక 100 మందినో 1000 మందినో తీసుకుని వచ్చి, లేదా ఒక స్టూడెంట్ యూనియన్ లీడరు, లేదా మరొక వ్యక్తి ఈ నిరాహార దీక్షలు చేపట్టినప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఆ వీడు ఒక స్టూడెంట్ లీడరు, యూనియన్ లీడరు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. వీడు కంప్లీట్గా విద్యా వ్యవస్థలో మార్పులు కోరుకుంటున్నాడు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నాడు. వీడి ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామానే, విద్యాశాఖలో మార్పులే. అవును, మనం నమ్మొచ్చు అని బలంగా కేంద్రం తరపున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నమ్మి వీలైతే విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మాట మాట్లాడాడని ఆ మాటను పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో సిజేపీ అనేటువంటి ఒక పార్టీని నేమ్ క్రియేట్ చేసి మీమ్ పేజ్గా స్టార్ట్ చేసి 2 కోట్ల మంది ఫాలోవర్స్ను సంపాదించి ఆ తర్వాత మరలా ఏ అవకాశం దొరుకుతుందా కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కేద్దాం అనే ఉద్దేశంతో
ఒక వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి ఆన్లైన్ పోరాటానికి మరికొంతమంది దేశద్రోహులుగా ముద్రపడినటువంటి వ్యక్తులు ఎన్ఐఏ సోనం వాంగ్చుక్ని చాలాసార్లు విచారించింది. గతంలో ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని, ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఆయన పాటించలేదని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఎన్జిఓలకు వస్తే, మన భారత్లో ఉన్నటువంటి ఎన్జిఓలకి వస్తే ఆ వచ్చిన నిధులను ఎలా ఖర్చు పెడుతున్నారు ఆ వివరాలు అడిగేదే ఎఫ్సిఆర్ఏ. దానికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని 2-3 కేసులు అయ్యాయి. ఇంకా అనేక రకాల కేసులు కూడా సోనం వాంగ్చుక్ మీద ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు సీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడంతో, ఉమర్ ఖలీద్ జిందాబాద్ అనడంతో, మతపరమైనటువంటి నినాదాలు చేయడంతో, ఓహో వీళ్ళు చేస్తుంది బీజేపీ పార్టీకి వ్యతిరేకం, సో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీలు, బీజేపీ పార్టీ అంటే నచ్చనటువంటి పార్టీలు, వ్యక్తుల సమూహాలు, సంస్థలు, వ్యవస్థలు, వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ మీద ప్రొటెస్టులు చేస్తారు. చేసే ప్రతి ప్రొటెస్ట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటాం. సోనం వాంగ్చుక్ సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇతను చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఫెయిల్ అవడానికి ముఖ్యమైన కారణాలు ఇవే. అభిజిత్ దీప్కా అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు, కానీ కేజ్రీవాల్కి నమ్మిన బంటు. అలాగే ధ్రువరాటి, తులసి చంద్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రశ్న రావణ్. మనకు తెలిసిన తెలుగు వాళ్ళలో ప్రొఫెసర్ గారు అండ్ అలాగే తులసి చంద్ గారు, ప్రశ్న రావణ్, వీళ్ళు ముగ్గురు తెలుసు. వీళ్ళు ముగ్గురు మీద తెలుగు స్టేట్స్లో నెగిటివిటీ కొంతవరకు స్ప్రెడ్ అయింది. ఏంటంటే వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, హిందూ వ్యతిరేకులు అనేటువంటి ఒక ముద్ర ఉంది వీళ్ళ మీద. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనే దాంట్లో నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన దేశానికి వ్యతిరేకంగా పెద్దగా ఏం మాట్లాడలేదు. దేశంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంటే వ్యతిరేకించేటువంటి కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది. ఈ సమూహం అంతా తెలుగు స్టేట్స్ నుంచి సీజేపీకి సపోర్ట్ చేసింది. ఇక బయట మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కానీ అండ్ అలాగే ధ్రువరాటి కానీ, కునాల్ కమ్రా కానీ, కేజ్రీవాల్ కానీ, వీళ్ళంతా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి మీద కూడా కొంత నెగిటివిటీ ఉంది. ధ్రువరాటి అనే వ్యక్తి అక్కడ జర్మనీలో కూర్చొని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఫండ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తులసి చంద్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఫండ్ చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ, ప్రశ్న రావణ్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అడాప్ట్ చేసుకుంది, ఫండ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా హిందూ యాంటీగా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులని ముద్రపడిపోయింది. సో వీళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవడం చేత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా సాధారణమైనటువంటి వ్యక్తి ఒక యూనియన్ లీడరో లేదా స్టూడెంట్ ఫెడరేషన్ లీడరో చేసినట్టయితే దీనికి వేరే రేంజ్లో హైప్ వచ్చేది, కొంతవరకు వీళ్ళు అనుకునే చేయగలిగేవారు. ఇన్నిసార్లు ప్రొటెస్ట్ చేశారు, ఇన్ని స్టేట్స్లో, ఇన్ని మెట్రో సిటీస్లో నిరసన చేశారు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఒక చిట్టాలాగా రాసుకొని ఏమైనా వివరించగలిగారా? నష్టపోయినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఏం పరిహారం ఇవ్వాలి అని ఎప్పుడన్నా అడిగారా? ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయమని వీళ్ళు ఏమైనా అడిగారా? అండ్ అలాగే విద్యాశాఖ మంత్రి రాజీనామాని పదే ఏమన్నా అడిగారా? అడగలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మరో 4 పార్టీలు వచ్చినాయి. ఈ 4 కలిసి ఒక నిరసన చేస్తున్నాయని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ఇది నేను చెప్పాలనుకునేటువంటి మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సర్మ స్టూడియోస్.